నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వసతి గృహాల్లో 100% సామర్థ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలి. మంత్రి డోలా శ్రీ వీరాంజనేయ స్వామి. స్వామి ఆలయంలో పుట్టింటి పాటు చిరసారే. వాహేతర సంబంధం పెట్టుకుని డబ్బునంతా తగిలిస్తున్నాడనే ఆగ్రహంతో బంధువులతో కొట్టించి హత్య చేయించింది భార్య. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో దారుణం. పెద్దపులి దాడితో చెంచు గిరిజన యువకుడికి తీవ్ర గాయాలు. మహిళా భద్రతకు మహిళలు అవగాహన కలిగి ఉండాలి. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ. మహాసభలను జయప్రదం చేయాలి. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు పిలుపు. కోవలకుంట్ల పట్టణంలో శ్రీ వాసవి కళ్యాణ మండపంలో బ్యాంక్ 58వ మహాజన సభ్యుల సమావేశం. నంద్యాలలో భారీగా వర్షాలు. మద్దలేటి వాగు బ్రిడ్జిపై వరద నీరు. శ్రీశైలం ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి. వసతి గృహాల్లో 100% సామర్థ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పూర్తి స్థాయిలో పిల్లలు ఉండేలా బాధ్యతగా చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ వీరాంజనేయ స్వామి సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ, ఈడీఎస్సీ కార్పొరేషన్, గ్రామ వార్డు సచివాలయాల అంశాలపై మంత్రి అధికారులతో సమావేశం నిర్వహించారు. నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వసతి గృహాల మరమ్మతులకు సంబంధించి 9.30 కోట్ల నిధులను విడుదల చేయడం జరిగిందన్నారు. పనులన్నీ నాణ్యతగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఉన్న పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ వసతి గృహాల్లో కొన్ని చోట్ల 100% పైగా సీట్లు భర్తీ చేసి నందులకు జిల్లా కలెక్టర్ను, యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు. ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ పోస్ట్, ప్రీ మెట్రిక్ వసతి గృహాల్లో పిల్లలను చేర్చడం శుభపరిణామం అన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. సోషల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ స్కూల్స్, డిజేబుల్డ్, సచివాలయాల గురించి బ్రీఫ్గా ఇంటరాక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా 9,30,00,000 రూపాయలు రిపేర్లకి హాస్టల్ బిల్డింగ్ ఇవ్వడం జరిగింది. కొన్ని 1-2 చోట్ల అడ్మిషన్స్ తక్కువగా ఉన్నాయి. ఆ అడ్మిషన్స్ పెంచమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొన్ని చోట్ల శాంక్షన్ సంఖ్య కన్నా ఎక్కువగా అడ్మిట్ అయ్యారు. నియర్ బై కాలేజెస్ ఉన్నాయి. వాటిని కూడా ఉదయం నేను, కలెక్టర్ గారు ఒక గర్ల్స్ హాస్టల్లో 2 విజిట్ చేయడం జరిగింది. డిమాండ్ ఉన్నటువంటి చోట్ల అవసరమైతే కొత్త హాస్టల్ పెట్టడము, ఉన్న చోట్ల అడిషనల్గా నిర్మాణాలు, అడిషనల్ ఫ్లోర్స్ ఏమైనా కన్స్ట్రక్షన్ చేయడం ప్రపోజల్స్ కూడా పెట్టమని చెప్తున్నాం. ఏదైతే ఇబ్బందిగా ఉన్న ప్లేస్లో మనం స్ట్రెంగ్త్ పెంచమని చెప్పాను. పిల్లల ఆరోగ్యం పట్ల ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దని, పిల్లలు చదువుకోవడానికి పూర్తిగా అవకాశం కల్పించండి. 100% రిజల్ట్ రావాలి. బాగా చదివే వాళ్ళతే కార్పొరేటివ్ ధీటుగా వాళ్ళకి మార్క్స్ రావాలనేది కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి ఆదర్శ గ్రామాలకు కూడా మన జిల్లాలో సెలెక్ట్ అయినటువంటి వాటికి
మన ఫస్ట్ ఫేజ్ కింద ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయమని చెప్పడం జరిగింది. త్వరలో వాటికి సంబంధించిన నిధులు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి వాటికి కూడా దాదాపుగా 19 గ్రామాలకి యాక్షన్ ప్లాన్ పంపించారు. ఇవన్నీ కూడా అప్రూవల్ పంపించి అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, గవర్నమెంట్ హాస్పిటల్లో లిఫ్ట్ కావాలని కలెక్టర్ గారు చెప్పారు. డిజేబుల్డ్ శాఖ నుంచి లిఫ్ట్ని మంజూరు చేపిస్తాను, అది ప్రపోజల్ రెడీ చేయమని చెప్పాం. దాంతో పాటుగా గురుకుల పాఠశాలలో కొన్ని చోట్ల సౌకర్యాలు లేవని ఉన్నాయి, అవన్నీ కూడా రివ్యూ చేసి ఇచ్చేదానికి ప్రపోజల్ తీసుకుంటున్నాం. హాస్టల్స్లో కూడా టాయిలెట్స్ నైట్ టైం కూడా ఇన్సైడ్ టాయిలెట్ ఇమ్మని చెప్పడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్స్ మొత్తం కూడా ఎస్సీలకు మొత్తం వాళ్ళ అకౌంట్స్లో, పేరెంట్స్ అకౌంట్లో చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్లో ఉన్నటువంటి బకాయిలు కూడా రికవరీ చేయమని చెప్పాం. షాప్స్ను కూడా రిపేర్లు కూడా చేయిస్తున్నాం. ఇవన్నీ చేసి సాంఘిక సంక్షేమ ద్వారా తరఫున మేము పూర్తి స్థాయిలో ముందుకెళ్తున్నామండి. నంద్యాల రోజాకుంటలో వెలసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో 6 సంవత్సరాల నుండి ఆషాఢ మాసం సందర్భంగా 5 మంది దేవతలకు పుట్టింటి పట్టు చిరసారే భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఘనంగా ఆషాఢ మాసం పూజలు చేశారు. భక్తులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగించారు. ఈ రోజు 5వ అమ్మవారికి ఆషాఢ మాసం పుట్టింటి పట్టు చిరసారే జమ్ముల పరమేశ్వరి దేవికి సమర్పించారు. ముందుగా దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నాగలింగేశ్వర స్వామి దేవాలయం నుంచి మహిళలు భారీ ఎత్తున జమ్ముల పరమేశ్వరి అమ్మవారికి పుట్టింటి పట్టు చిరసారే మేళతాళాలతో భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా జమ్ముల పరమేశ్వరి ఆలయంకు భక్తులు పెద్ద ఎత్తున సారె సమర్పించారు. ఈ సందర్భంగా కమిటీ వెలిసిన నాగలింగేశ్వర స్వామిలో గత 6 సంవత్సరాల నుంచి ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో పుట్టింటి పట్టు చిరసారె సమర్పించడం జరుగుతుందని, వర్షాలు బాగా కురవాలని, రైతుల పంట బాగా పండించాలని, పట్టణ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రతి సంవత్సరం అమ్మవార్లకు పుట్టింటి పట్టు చిరసారె సమర్పించడం జరిగిందని, ఈరోజు 5వ రోజు జమ్ముల పరమేశ్వరి అమ్మవారికి పుట్టింటి పట్టు చిరసారె నేల తాళాలతో ఊరేగింపుగా భక్తి శ్రద్ధలతో భారీ ఎత్తున మహిళలు పాల్గొని అమ్మవారికి సమర్పించడం జరిగిందని తెలిపారు. మా రోజాకుండ దేవస్థానం నుంచి 6 సంవత్సరాలుగా ఆనవాయితీ ప్రకారము 5 మంది ఆషాఢ మాసము 5 మంది అమ్మవార్లకు చీరాసార అనేక మంది చీరాసార ఒడిబియ్యము అనేక మంది మహిళలతో పోచున్నాము. ఇది 6వ సంవత్సరము. ఈరోజు ఇంతవరకు 4 దేవతలకు అమ్మవార్లకు ఇచ్చేసినాము. ఈరోజు ఆషాఢ మాసం చివరన జమ్ములా పరమేశ్వరి దేవికి ఈరోజు చీరసార వడిబియ్యము అనేక మంది మహిళలతో బ్యాండ్ మాలంతో పోవుచున్నాము. మరియు శ్రావణ మాసానికి ఆరంభం కాబట్టి మీ ఇళ్లలో జరిగే శుభకార్యాలకు మాచే నిర్మించబడిన నూతన కళ్యాణ మండపము అది తక్కువ ధరగా పెట్టినాము. మీ ఇంట్లో శుభకార్యాలకు మా కళ్యాణంలో వినియోగించేది. ఓం నమో వెంకటేశాయ. ఆషాఢ మాసం ఆఖరికి వచ్చినాము. ఫస్ట్ నుంచి 5 మంది అమ్మవార్లకు అనుకున్నాము. 4గురికి ఇచ్చినాము చీరాసారే వడిబియ్యము. ఈరోజు లాస్ట్ ఇంకా జంబుల పరమేశ్వరి దేవికి చీరాసారే వడిబియ్యం ఇచ్చి, అలాగే అక్కడ అందరు మహిళలను భోంచేసి మా దేవస్థానం తరఫున భోజనాలు ఏర్పాటు చేశాం. మా మహిళలందరికీ అందరం భోంచేసి ఇంకా ఇంటికి వస్తాము. లాస్ట్ అయిపోయింది. ఇంకా శ్రావణ మాసం మొదలవుతుంది. అందరూ శ్రావణ మాసంలో కూడా గుడికి వరలక్ష్మి వ్రతము, మంగళగౌరి వ్రతము, స్వామి వార్షికోత్సవం, కళ్యాణం అన్నీ ఉన్నాయి. అన్ని కార్యక్రమాలలో ఇలాగే అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. నమో వెంకటేశాయ. ఈ ఆషాఢ మాసం ప్రారంభంలో 6 సంవత్సరాల నుంచి మా గుడి తరఫున పుట్టింటి పట్టు చీర సారె ఒడిబియ్యం అమ్మవార్లకు ముక్కున్నాము. మేము మా 5 మంది అమ్మవార్లకు ఇవ్వాలని అనుకున్నాము. దివ్యంగా 4 అమ్మవార్లకు ఇచ్చినాము. ఈరోజు జంబుల పరమేశ్వరికి తీసుకుపోతున్నాం పుట్టింటి పట్టు చీర. జగజ్జని అమ్మవారు కానీ వాళ్ళు కానీ మనకు వర్షాలు బాగా పుష్కలంగా కురిసి పాడి పంటలు పండి రైతులు సుభిక్షంగా ఉండి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నాం. మేము అందరూ క్షేమంగా ఆయురారోగ్యాలతో ఉండాము అందరం కూడా. అందుకనే ప్రతి సంవత్సరం ఇంకా ఇట్లా ఏటా జరగాలని మేమందరం మహిళలందరూ కోరుకుంటున్నాము. ఇట్లా ఇంకా పండగలన్నీ శ్రావణ మాసం కూడా వస్తుంది, వరలక్ష్మి వ్రతాలు ఉన్నాయి. అందరూ మహిళలంతా కలిసి బాగా ఇట్లాంటివన్నీ జయప్రదం చేయాలని మా గుడి తరపున మా అధ్యక్షుడు అన్న గురుమూర్తి అన్న ఆధ్వర్యంలో ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా ప్రజలు ఇట్లాంటివి చూసి గుడికి ఇంకా రావాలని అందరం మేము కోరుకుంటున్నాము. కళ్యాణ మండపం బాగా జరుగుతుంది. అందువల్ల ప్రజలు ఇంకా ఆలోచించి బాగుంది అని అందరు కూడా వస్తున్నారు. ఇంకా చూసి కూడా మహిళలు అందరూ రావాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాము.
భర్త రమణ వివాహేతర సంబంధం పెట్టుకుని డబ్బునంతా తగలేస్తున్నాడనే ఆగ్రహంతో పల్నాడులోని పిడుగురాళ్లలోని పుట్టింటికి మాయమాటలు చెప్పి పిలిపించి బంధువులతో కొట్టించి హత్య చేయించింది భార్య రమణమ్మ. కానీ ఏమీ ఎరగనట్టు మృతదేహాన్ని నంద్యాలకు తెచ్చి కుటుంబ సభ్యులను నమ్మించడానికి ప్రయత్నించింది. కానీ కూతుళ్లు అనుమానించి పిఎస్లో ఫిర్యాదు చేయడం, పోలీసులు విచారించడంతో అత్యోదంతం వెలుగులోకి వచ్చింది. నూనెపల్లి ప్రాంతానికి చెందిన రమణ పెయింటర్. పాటు మెంతలు అపార్ట్మెంట్లో షాపింగ్ మాల్స్ భవనాలకు కాంట్రాక్ట్ తీసుకుని పెయింటింగ్ వేయించేవాడు. అతని దగ్గర దాదాపు 50 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అతనికి భార్య రమణమ్మ, 2 కూతుర్లు, కుమారుడు ఉన్నారు. వీరిద్దరికి పెళ్లిళ్లు చేశారు రమణ. రమణకు ఓ యువతితో వివాహేతర సంబంధం ఉందని, సంపదనంతా ఆమెకే ఖర్చు చేస్తున్నాడని అనుమానించి గొడవ పడేది భార్య రమణమ్మ. 3 నెలల క్రితం పిడుగురాళ్లలోని పుట్టింటికి వెళ్లింది. కానీ తాను వస్తానని ఫోన్ చేయడంతో 2 రోజుల క్రితం పిడుగురాళ్ల వెళ్లాడు రమణ. మద్యం తాగి రమణమ్మ ఆమె బంధువులతో ఘర్షణ పడ్డాడు రమణ. దీంతో అతని ఆగ్రహంతో వారంతా కొట్టడంతో మృతి చెందాడు. తర్వాత అతని మృతదేహాన్ని నంద్యాలలో అతని మృతదేహాన్ని తెచ్చి ఇంట్లో పెట్టారు. కానీ మృతదేహంపై గాయాలు ఉండటంతో 3 టౌన్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది కూతురు జ్యోతి. తల్లి రమణమ్మ ప్రోద్బలం వల్లనే హత్య జరిగిందని ఆరోపించింది. కూతురు జ్యోతి గతంలో యాసిడ్ పోయడానికి ప్లాన్ చేసినప్పుడు తండ్రి రమణమ్మకు చెప్పాడని మాయమాటలు చెప్పి పిడుగురాళ్ల పిలిపించి హత్య చేశారని ఆరోపించారు. రమణ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం నంద్యాల జీజీహెచ్ తరలించారు 3 టౌన్ పోలీసులు. వీరిద్దరిని సమాచారం మేరకు పిడుగురాళ్ల పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. మా అమ్మని పిలిపిద్దామని ఫోన్ చేసి అమ్మ వస్తుందంట అని చెప్పి మా పెద్దమామ అందరూ కలిపి పిలిపించినారు సార్. పిలిపించి బాగా నమ్మించినారు. అది దాన్ని నమ్మించి బాగా ఫుల్ మందు తాపించి ఏం చేసినా అందరు కలిసి ఇంట్లో వేసి కొట్టి చంపి ఆయన పొద్దున్నే తెల్లారుజామున ఇంటికాడ పడేసి వెళ్ళిపోయినారు. ఏంటంటే మాకేం సంబంధం, ఊరికి వచ్చినాడు ఎట్లా ఏం చేస్తున్నాడు, ఆయనకి ఉండే ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, ఎవరు చంపినారో ఏమైనా కప్పులు ఉన్నాయని చెప్పి మా అమ్మ ఓటిస్తుంది. వాళ్ళు చంపేసి ఇంటికాడ వేసిపోయినారు సార్ మా నాన్నని. మా నాన్నకి ఎవ్వరు శత్రువులు లేరు సార్. ఎవరైనా అడగండి, ఇంటి దగ్గర కూడా ఆయన అందరితో క్లోజ్గా ఉండే మనిషిని ఇట్లా వేసిపోయినారు. ఎఫ్ఐఆర్లు ఉన్నాయని చెప్పి వాళ్ళే చంపినారు, వాళ్ళ మీదకి పోతారు అని చెప్పి చంపి ఇంటికాడ బాడీ వేసేసి వెళ్ళిపోయినారు తెల్లారుజామున. పిడుగురాల సార్ నర్సరాపేట వాళ్ళ పుట్టింట్లోనే జరిగింది. అంత తెలిసి జరిగింది. ఎంత చేసినా ఆయన మానకు ఉన్నాడు, ఎన్ని చెప్పినా నేను రికమెండేషన్లు ఏం చేయలేమని తెలుసుకుంది. ఎన్నిసార్లు పోయినా ఇట్లా చేస్తున్నా అని చెప్పి పోలీసు వాళ్ళు కూడా మా నాన్నకెళ్ళి సర్ది చెప్పి పంపిస్తున్నారు. ఇంకా ఈయన ఏం చేయలేము, కొడుకు ఏం పట్టించుకోడు, ఎవరిది వాళ్ళకే అయిపోయింది, నేను ఏం చేయలేము అని చెప్పి మనోవాది పెట్టుకుని ఆయన చంపాలని చాలా రోజులు చేసింది. ఆ ప్లాన్స్ ఏం వర్కౌట్ కాలేదు. ఇంకా నాతో మా నాన్నతో పోరాడలేనని చెప్పి పుట్టింటికి పోయి నేను వస్తలే అని చెప్పి మంచితనంగా ఎప్పుడు 3 నెలలు అయిన ఇంతవరకు ఆయన ఫోన్ చేసి మాట్లాడేది లేదు. నా బతుకు నేను బతుకుతానా, ఆయన నాకు అవసరం లేదని చెప్పింది. అలాంటిది మంచితనంగా ఫోన్ చేసి పిలిపించినారు. నేను వస్తలే అని చెప్పి మా అమ్మ ప్రేమగా మాట్లాడించి పిలిపించి మందు తాపించి ఏదో చేసినారు సార్. అందరు కలిసి కొట్టి ఏదో చేసినారు. ప్రాణం పోయింది. తెచ్చి ఇంటికాడ పట్టేసిపోయినారు డెడ్ బాడీ. మా అమ్మకి తెలిసి జరిగినాయి అన్ని. మేమేం అనుకోలే, ఆవేశంలో దెబ్బలు తగిలింటే పడిపోయినాడు, నేను అనుకోలే అని చెప్తుంది. ఇప్పుడు ఎంత కొట్టుకున్నా కానీ హాస్పిటల్ తీసుకొస్తే బతకరా సార్? ఇప్పుడు చంపుతేనే కదా మనిషి చచ్చిపోయేది. కొట్టినారంటే బతకకుండా ఉంటారా? మా అమ్మ ఊరిపోయి దాదాపు సంవత్సరం అయింది సార్. ఒక 6 months మా అన్న వాళ్ళ దగ్గర ఉండొచ్చింది. మళ్ళీ మా అన్న వాళ్ళ దగ్గర నుంచి మా నాన్న తీసుకొచ్చినాడు. ఆడికి కూడా పోయినాడు, కారు వేసుకొని పోయి ఏం కాదులేని తీసుకొచ్చినాడు. 1 నెల కూడా ఉండలేదేమో, 1 నెల గట్టిగా ఉంది. మళ్ళీ పోతున్నాడు అదే పెట్టుకుని ఏం చేయాలి మళ్ళీ పుట్టింటి పోయింది. మా అమ్మని చూసొస్తాను పోయి ఆడనే ఉంది. ఏమని చెప్తే మీ నాన్న టార్చర్ పెడుతున్నాడు, నన్ను చంపుతున్నాడు, ఇట వీళ్ళని పెట్టుకున్నాడు అని చెప్పి మాకు చెప్పింది. మేము ఎంతసేపు అడుగుతాం కానీ చంపమంటే ఎవరు చంపరు కదా సార్. తండ్రిని చెప్తాం, సరేలేమ్మా నేనేం చేయలేదు, అమ్మని పిలిపియండి అని చెప్తాడు. అదే ఎవరు చెప్పకుండా పోయినాడు. నైటే అందరికి బట్వాడ కూడా ఇవ్వలేదు. మార్నింగ్ లేసి వెళ్ళిపోయినాడు అంట. 8:30 కల్లా ట్రైన్కి వెళ్ళినాడు. ఆడ బాగా నమ్మకంగా పొద్దునంతా మాట్లాడించి చేయాల్సిన పని చేసి ఇంటికాడ వదిలేసిపోయినారు మా నాన్న. అంత ముందు నాన్న పెట్రోల్ వేసా అని మాట్లాడుకుంటున్నారా అంటే నువ్వు నాకు ముందు చెప్పి మంచి పని అయిందే, నేను జాగ్రత్త పడతా అని చెప్పినాడు. చెప్పి పెట్రోల్ యాసిడ్ తెచ్చి పనుకున్నప్పుడు పోసి చచ్చిపోతాడు కదా అని ప్లాన్ చేస్తున్నారు. చేస్తుంటే ఇట్లా చేస్తాడు అంటున్నారు. అన్న నువ్వు జాగ్రత్త ఉన్నట్టే చెప్పిన. మళ్ళీ వినిపోయి వాళ్ళ కాడే చెప్పినాడు, జ్యోతి ఇట్లా చెప్పింది, ఇట్లా చేస్తున్నావు అంటారు. ఏమేం చెప్పుకోలే మా నాన్నకి, నేను జాగ్రత్త చెప్పుకున్నా అని చెప్పి నేను పట్టించుకోలే వాళ్ళ విషయాలు. కానీ నమ్మకంగా పిలిచిపోయి మా నాన్నని లేకుండా చేసినాడు సార్. ఈరోజు మాకు పెద్ద దిక్కు మా నాన్నని, అన్ని ఏం లేదన్నా చూసుకుని మా నాన్నని ఎప్పుడు ఏది చూసుకోదు. మాకు ఏదైనా ఉంటే అలగడం, పుట్టింటికి పోవడం,
తండ్రిని మా నాన్నని మంచిగా పిలిపించి చంపేసినారు. చంపేసి ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళ మీకు రావాకని చెప్పి ఏదో తిరుగుతుంది. ఏదంటే నేనే చచ్చిపోతలే అంటుంది రివర్స్. రమణమ్మ సార్. పెద్దపులి దాడితో చెంచు గిరిజన యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని ఆత్మకూరు రేంజ్ కొత్తపల్లి మండలం సదరంపేంట చెంచుగూడెంకు చెందిన పులిచెర్ల అంకన్న అనే యువకుడు నల్లమల అటవీ సమీపంలోని తన వరి పొలం చేసుకునేందుకు వెళ్లగా అక్కడే పొదల మధ్య దాగి ఉన్న పెద్దపులి గాండ్రింపు అరుపులతో ఒక్కసారిగా దాడి చేసింది. వెంటనే అప్రమత్తమైన అంకన్న పులి నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనలో అంకన్నకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు అంకన్నను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పెద్దపులి దాడితో నల్లమల సమీపాన్ని నివసిస్తున్న గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. అదృష్టం బాగా ఉండడంతో అంకన్న పులి నుంచి తప్పించుకున్నారు. మహిళా భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చట్టాలు రూపొందించడం జరిగిందని, వాటి వల్ల మహిళలు అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా కలెక్టర్ రాజకుమారి గని ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమ, వైద్యారోగ్యం, జీఎస్డబ్ల్యూఎస్ అనుబంధ శాఖల అధికారులు, సిబ్బంది, కళాశాల అమ్మాయిలతో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అధ్యక్షతన మహిళల సంక్షేమం, రక్షణ, భద్రత, హక్కులు, మహిళా సాధికారత అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ అంశాలలో రాష్ట్ర ప్రభుత్వం మరియు మహిళా కమిషన్ ప్రాధాన్యతలు తీసుకుంటున్న చర్యలు తదితరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ మాట్లాడుతూ మహిళా కమిషన్ బాధ్యతలో భాగంగా మహిళా భద్రతపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కేవలం ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడే కాకుండా వాటిని పూర్తి స్థాయిలో నివారించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుందని, వాటితో పాటు రాష్ట్ర మహిళా కమిషన్ కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా రాయలసీమ జిల్లాలో విద్యార్థినులకు మహిళా భద్రత, సాధికారతపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా రాష్ట్ర మహిళా కమిషన్ కు కళాశాల యువతులు, మైనర్ బాలికలు బాధింపబడటం, మానసిక, శారీరక హింస, ఇతర ప్రలోభాలకు లోనవడం పట్ల వస్తున్న ఫిర్యాదుల పట్ల క్షేత్రస్థాయిలో పర్యటించి అవగాహన కలిగించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. లేకపోతే మీ న్యూడ్ ఫొటోస్, వీడియోస్ మీ చుట్టాలకు షేర్ చేస్తాను, నేను చెప్పినట్టు వినకపోతే, ఇవన్నీ కూడా భయపడి బెదిరించి కూడా సైబర్ బుల్లింగ్ అనేది బాగా జరుగుతుంది లేడీస్ మీద. సో దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఏఎస్పీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి అలాగే చేస్తున్నారు. అలాగే కాలేజెస్ లో కానివ్వండి, లేకపోతే వర్క్ ప్లేసెస్ లో సెక్షువల్ హెరాస్మెంట్ ఇది చాలా అంటే జరగకూడదు, ఎక్కడ 100% ఎక్కడ జరగకూడదు అనే ఉద్దేశంతో గవర్నమెంట్స్ పనిచేస్తున్నాయి. పాష్ యాక్ట్ అనేది మనకు వచ్చింది. సో కాలేజెస్ లో కూడా పాష్ యాక్ట్ అనేది హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా అది అప్లికబుల్. సో ఎక్కడైనా ఆ లేడీస్ మీద, చదువుకునే స్టూడెంట్స్ మీద, ప్రొఫెసర్స్ కానీ, కొలీగ్స్ కానివ్వండి, ఇలా ఎక్కడ జరిగినా కూడా ఈ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ ఉంటాయి, వాటి మీద అవేర్నెస్ దాదాపు ఇక్కడ జిల్లాలో ఆల్మోస్ట్ ఎన్ని కమిటీస్ అంటే ఆల్మోస్ట్ 96 కమిటీస్ వరకు ఫామ్ అయినాయి. కానీ ఫామ్ అయినాయి కరెక్టే, కానీ అవేర్నెస్ అనేది ఈ కమిటీస్ ఎందుకు ఫామ్ అయ్యేది అనేది స్టూడెంట్స్ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగింది. సో మా మెయిన్ ఎజెండా ఏంటంటే ఘటన జరిగితే స్పందించడం వేరు, అయిపోయింది అక్కడ, కానీ ఆ ఘటన జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే ఉద్దేశంతో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మొదలు పెట్టాము. సో దానిలో భాగంగా మహిళా కమిషన్, అలాగే చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఏదైతే సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ కలిపి వన్ స్టాప్ సెంటర్స్ వచ్చాక చాలా వరకు కూడా మేము ప్రివెంట్ చేయగలుగుతాం. ఎందుకంటే వన్ స్టాప్ సెంటర్స్ లో చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఒక కంటిన్యూస్లీ 24/7 ఒక పోలీస్ లేడీ ఉంటారు. సో వీళ్ళ ఆధ్వర్యంతో అలా పోలీసు, పబ్లిక్ ఇంటరాక్షన్, అలాగే వన్ స్టాప్ సెంటర్స్ ఇంటరాక్షన్ తో చాలా వరకు అంటే బాధితుల మహిళలకు కూడా హెల్ప్ చేయగలుగుతున్నాము. సో ఇవన్నీ కూడా జనాల్లోకి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కలెక్టరేట్ లో ఈ హాల్లో స్టూడెంట్స్ ని గ్యాదర్ చేశాము, అలాగే మెప్మా గ్రూప్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వీళ్ళని కూడా గ్యాదర్ చేసి, సో ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తే, వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తే, మొత్తం ఎందుకంటే ఆల్రెడీ డిపార్ట్మెంట్ చేస్తుంది. విలేజ్ లెవెల్స్ లో ఏదైతే సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు యూకే షోరూమ్ పేరుతో అక్కడ స్టూడెంట్స్ కి అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది, అలాగే లేకపోతే కాలేజెస్ కి వెళ్ళి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. సో వీటన్నిటిలో భాగంగా ఇది కూడా ఒక భాగమే, ఇంకా పబ్లిక్ లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కండక్ట్ చేసిన ప్రోగ్రామ్.
నంద్యాల 2వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని అలాగే ఆగస్టు 23 నుండి 25 వరకు ఒంగోలులో జరగబోయే రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 21 నుండి 25 వరకు చండీగఢ్లో జరగబోయే జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. నంద్యాల సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి రంగనాయుడు, జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ సిపిఐ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న ఈ వేళ మహాసభలను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. అలాగే డిసెంబర్ 26న ఖమ్మంలో శతవార్షికోత్సవ ముగింపు సభ భారీ ఎత్తున జరుగుతున్నట్లు తెలిపారు. అంతకుముందు డిసెంబర్ 24, 25 తేదీల్లో వివిధ దేశాల కమ్యూనిస్టు నాయకులతో అంతర్జాతీయ సదస్సు విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నంద్యాల జిల్లా ద్వితీయ మహాసభలు డోన్ పట్టణంలో ఈ నెల 30, 31 తేదీన నిర్వహించబడతా ఉన్నాయి. ఈ మహాసభల్లో వేలాది మంది విద్యార్థి, యువజన, కార్మిక, మహిళా, కర్షకులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనబోతా ఉన్నారు. ఈ ర్యాలీ మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా ప్రజానీకానికి ఈరోజు పిలుపునిస్తూ ఉన్నాం. ఈ మహాసభల్లో ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం, ఈ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం, నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాల కోసం, అదేవిధంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి పంట గిట్టుబాటు ధర కానీ, నకిలీ విత్తనాల మీద కానీ, వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ పనుల్లో జరుగుతున్నటువంటి అవినీతి పైన కానీ ఈరోజు అనేక సమస్యల మీద ఈ మహాసభల వేదికగా చర్చించబోతా ఉన్నాం. ఈ మహాసభలని జిల్లా ప్రజానికి కూడా ఈరోజు విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల జూన్ 30 తేదీన 11 గంటలకు డోన్ పట్టణంలో మహా ప్రజా ప్రదర్శన నిర్వహించబోతా ఉన్నాం. ఈ బహిరంగ సభకి ముఖ్య అతిథులుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు రామకృష్ణ గారు, రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి కమిటీ ముప్పాల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు రామచంద్రయ్య గారు, జగదీష్ గారు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు గారు, లెనిన్ బాబు గారు, వీళ్ళందరూ కూడా ఈ మహాసభల్లో అతిథులుగా హాజరవుతా ఉన్నారు. ఈ మహాసభలో ఈ జిల్లాలో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతాలకు నీళ్లు కావాలని, అదేవిధంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో సరైనటువంటి ఇరిగేషన్ అనేక ప్రాజెక్టుల్లో పెండింగ్ పనులు ఉన్నాయి. ఈరోజు కేవలం ఈ జిల్లాలో చంద్రబాబు నాయుడు నీళ్లు గేట్లను ఎత్తేసి గేట్లు నేనే పెద్ద అపర భగీరథుని మాదిరిగా మొత్తం ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. కానీ మేము ఒక్కటే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం. 2017 సంవత్సరం నుంచి అలగనూరు రిజర్వాయర్ కేవలం 500 మీటర్ల మట్టి కొట్టుకుపోయింది. ఆ మట్టి వేయడానికి 2017లో 5 కోట్ల రూపాయలు అయితే ఈ రోజు 32 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపి కూడా సంవత్సర కాలం అయితే ఉంది. దీన్ని ఎందుకు పూర్తి చేయలేదని చెప్పేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఈ జిల్లా మంత్రులు కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు జిల్లాలో భూముల్ని బలవంతంగా భూసేకరణ చేస్తా ఉన్నారు. అదేవిధంగా 2013 సంవత్సరం భూసేకరణ చట్ట ప్రకారం రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఇలాంటి అనేక ప్రజా సమస్యల మీద ఈ మహాసభల వేదికగా చర్చించబోతా ఉన్నాం. ఈ మహాసభలు జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. కోవలకుంట్ల పట్టణంలో శ్రీ వాసవి కళ్యాణ మండపంలో బ్యాంకు 58వ మహాజన సభ్యుల సమావేశం నిర్వహించారు. అలాగే కోవలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ వ్యవస్థాపకులు కీర్తిశేషులు సముద్రాల వెంకటనారాయణ శెట్టి 5వ వర్ధంతి సందర్భంగా తన విగ్రహానికి అధ్యక్షులు సముద్రాల శ్రీనివాసరావు పూలమాలతో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోవలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ సీఈఓ సివి కృష్ణమూర్తి మాట్లాడుతూ 4 బ్రాంచుల యొక్క లావాదేవీల గురించి మరియు ఫోన్ పే, గూగుల్ పే, మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యాల గురించి, డిపాజిట్లపై బ్యాంకు సభ్యులు అడిగిన సందేహాలకు వివరంగా సమాధానాలు తెలియజేశారు. బ్యాంక్ అధ్యక్షులు సముద్రాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఖాతాదారులను, డిపాజిట్దారులను దేవుళ్లుగా భావించి 250 కోట్ల బిజినెస్ తో ఈ బ్యాంక్ ముందుకు సాగుతున్నదని, ఇలాగే ఎల్లప్పుడూ మా బ్యాంక్ సిబ్బంది మీకు మెరుగైన సేవలు అందిస్తారని, డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు ఈ బ్యాంక్ కల్పిస్తుందని మరియు రుణాలు తక్షణమే అందిస్తున్నదని, డిజిటల్ సేవలు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తెలిపారు. అలాగే ఈ సభలో పాల్గొన్న మహిళా సభ్యులు మహిళల కోసం ప్రత్యేకంగా రికరింగ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ కల్పిస్తున్నందుకు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సభకు హాజరైన సభ్యులందరికీ మంచి రుచికరమైన భోజనం ఏర్పాటు చేశారు. ఈరోజు కోయిలకుంట్ల కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ 57వ సభ్యుల సర్వసభ్య సమావేశం కోయిలకుంట్ల ఆర్యవైశ్య భవనం నందు జరిగినది. జూలై 22 ప్రతి సంవత్సరం కూడా మేము మా జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేస్తాం. ఎందుకంటే ఆ రోజు మా ఫౌండర్ చైర్మన్ వర్ధంతి సందర్భంగా మేము ప్రతి సంవత్సరం కూడా ఈ జనరల్ బాడీ కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఈ సంవత్సరం మేము 250 కోట్ల బిజినెస్ క్రాస్ చేయడం జరిగింది. 142 కోట్లు డిపాజిట్లు, 110 కోట్లు
లోన్స్తో 252 కోట్లతో మేము బిజినెస్ డెవలప్ చేసి 2030 అంతా మేము 500 కోట్ల టార్గెట్తో వర్క్ చేస్తాము. నెక్స్ట్ ఇయర్ మేము కర్నూలు కూడా బ్రాంచ్ పెడుతున్నాము. ప్రతి ఒక్కరికి, ప్రతి సభ్యుడికి, ప్రతి డిపాజిటర్కి, లోన్ తీసుకున్న వాడికి ప్రతి ఒక్కరికి కూడా మేము మంచి సర్వీస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ట్రాన్స్పరెన్సీ 100% ట్రాన్స్పరెన్సీతో మేము పనిచేస్తున్నాం. మాకు సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై వాసవి. కోవెలకుంట్ల కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ సముద్రాల శ్రీనివాసరావు గారు కానీ, వాళ్ళ నాన్నగారు భీమయ్య గారు కానీ మహిళలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక్కడ ఈ మహిళా దినోత్సవం రోజు మహిళలకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అధికంగా ఇచ్చారు. అలాగే బ్యాంకుకి వెళ్ళిన ప్రతి మహిళకి సర్వీస్ చేయడం వాళ్ళు స్టాఫ్ వెంటనే చేసేస్తారు, ఎలాంటి ఇబ్బంది రాదు. ఇక్కడ మంచిగా రన్ అవుతుంది బ్యాంక్. ఎలాంటి డౌట్ లేకుండా బాగా నమ్మకంగా బ్యాంక్ పురోగతి చెందుతున్నది. టర్న్ ఓవర్ కూడా ప్రతి సంవత్సరము పెరుగుతా వస్తుంది, కానీ అదే స్థాయిలో ఉండడం లేదు. బ్రాంచ్లు ఏటా ఎక్కువ ఓపెన్ చేస్తా ఉన్నారు. జై వాసవి. ఇక్కడ మిగతా అన్ని బ్యాంక్స్ కంటే కూడా మన కోయిలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ లో మహిళలకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. అలాగే అన్ని బ్యాంక్స్ తో పోల్చుకుంటే మన కోయిలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ లో వడ్డీ రేటు అన్ని బ్యాంకుల కంటే కూడా 8.25% మన సీనియర్ సిటిజన్స్ కు ఉంది. అలాగే మహిళలకు 8% ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. సో ఇక్కడ మన అన్ని బ్యాంక్స్ తో పోల్చుకుంటే కూడా మనకు సర్వీస్ కూడా చాలా త్వరగా జరుగుతుంది. మిగతా బ్యాంక్స్ తో పోల్చుకుంటే మనకు మంచి సర్వీస్ అందిస్తున్నారు. ప్లస్ ఇక్కడ మంచి టర్న్ ఓవర్ కూడా బాగుంది. మన బ్యాంక్ లో ఎలాంటి డోకా లేకుండా అందరూ ఈ బ్యాంక్ లో డిపాజిట్ చేయాలని నేను అందరినీ కోరుతున్నాను, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా. సో థ్యాంక్ యూ. అలాగే బ్యాంకుల్లో గూగుల్ పే, ఫోన్ పే కూడా వచ్చింది. పనులు కూడా తొందరగా జరుగుతున్నాయి. నంద్యాలలో వర్షాలు భారీగా కురవడంతో మద్దిలేటి వాగు బ్రిడ్జిపై వరద నీరు ప్రవహించడంతో అవస్థలు పడుతున్న వాహనదారులు, ప్రజానికం. వివరాల్లోకి వెళితే నంద్యాల పట్టణంలో స్థానిక బస్టాండ్ వద్ద జమ్ముల పరమేశ్వరి దేవి సాయిబాబా దేవాలయంకు వెళ్లే రహదారిలో మద్దిలేరు వాగు బ్రిడ్జిపై వరద నీరు ప్రవహించడంతో ప్రజానికం నానా అవస్థలు పడుతున్నారు. బ్రిడ్జికి కనీసం రక్షణ వాళ్లు కూడా లేకపోవడంతో వాహనదారులు ఎప్పుడు వాగులో పడిపోతుందో అనే భయంతో వాహనదారులు భయపడిపోతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా ఈ బ్రిడ్జిపై ఏ రాజకీయ నాయకులు కూడా కన్నెత్తి చూడడం లేదు. కనీసం అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ఆ బ్రిడ్జి పైన దేవాలయాలకు, పొలాలకు వెళ్లే జనాభా ఎక్కువ మంది ఉన్నారు, కానీ ఇంతవరకు ఎవరు పట్టించుకోవడంతో బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. అటువైపు వెళ్లాలంటే భయం గుప్పెట్లో వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఏళ్ల తరబడి ఉన్న బ్రిడ్జిని ఏ నాయకుడు కూడా పట్టించుకోవడం లేదని, ఇటువైపు వెళ్లాలంటే భయంతో వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని, కనీసం బ్రిడ్జికి రక్షణ వాళ్లు కూడా లేవని, అదుపు తప్పితే వాగుల పడిపోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలేకపోతున్నాం వల్ల ఇప్పుడు ఆటో పోలే పడుతుందో తెలుసు, ఏమి జరుగుతుందో తెలుసు. మాకు కొంచెం జాగ్రత్త తీసుకుంటే మేము కూడా జాగ్రత్త పోతాం కదా. మా ఊళ్ళో ఉన్న నీళ్ళు ఎక్కడ నడుచుకుంటున్నారు. దర్శనం మాట్లాడతా కొంతనే ఏం లేదు, సపోర్ట్ వాళ్ళు లేదు, ఏం లేదన్నా ఎప్పుడప్పుడు పోవడం కూడా అర్థం కాదు. మాకు బాగా టెన్షన్ తో కూడా కొట్టుకుంటున్నాము. శ్రీశైలం ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. ఈ క్రమంలో అధికారులు రెండోసారి ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఒక గేట్ను 10 అడుగుల మేర ఎత్తడంతో కృష్ణమ్మ ఉరకలు వేస్తూ సాగర్ వైపు వెళ్తుంది. ప్రస్తుతం జలాశయానికి 87,535 క్యూసెక్ల ఉన్నది. శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం ఎగువన ఉన్న జూరాల ప్రియదర్శిని డ్యాం నుంచి సుంకేసుల నుంచి వరద వస్తుంది. మొత్తం జలాశయం నుంచి 94,916 క్యూసెక్లు విడుదల అవుతుంది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.90 అడుగుల మేర నీరుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 2115.7080 టీఎంసీలే కాగా ప్రస్తుతం 209.1579 టీఎంసీల నీరుంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వసతి గృహాల్లో 100% సామర్థ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలి. మంత్రి డోలా శ్రీ వీరాంజనేయ స్వామి. నంద్యాల రోజాకుంటలో వెలసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో పుట్టింటి పట్టుచీర సారె. వాహేతర సంబంధం పెట్టుకుని డబ్బునంతా తగిలిస్తున్నాడనే ఆగ్రహంతో బంధువులతో కొట్టించి హత్య చేయించింది భార్య. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో దారుణం. పెద్దపులి దాడితో చెంచు గిరిజన యువకుడికి తీవ్ర గాయాలు. మహిళా భద్రతకు మహిళలు అవగాహన కలిగి ఉండాలి. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ. నంద్యాల 2వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు పిలుపు. కోవలకుంట్ల పట్టణంలో శ్రీ వాసవి కళ్యాణ మండపంలో బ్యాంక్ 58వ మహాజన సభ్యుల సమావేశం. నంద్యాలలో భారీగా వర్షాలు. మద్దలేటి వాగు బ్రిడ్జిపై వరద నీరు. శ్రీశైలం ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.